గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను యమున. ఈరోజు వివిధ వార్తాపత్రికలలో వచ్చిన అంశాలని ఒకసారి చూద్దాం. రైట్, ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. రైట్, వన్డే సమరం నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక హాట్ ఫేవరెట్ భారత్ రేపు బంగ్లాతో తొలిపోరు, ఆదివారం పాకిస్తాన్తో. రైట్, ఇక ఆదివారం పాకిస్తాన్తో అంటే చాలా క్యూరియాసిటీగా ఉండబోతుంది. తర్వాత కింద ఒకసారి చూస్తే తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 27 టీఎంసీలు. ఈ ఏడాది మిగిలిన కాలానికి వాటాలివే. ఇక ఇప్పటికే 639 టీఎంసీలు వాడిన ఏపీ నీటి పంపకాలకు 2015 ఒప్పందానికి కట్టుబడాలి. మినిట్స్లో కృష్ణా బోర్డు ట్రైబ్యునల్ తేల్చేదాకా 66.34 నిష్పత్తిలో పంచుకోవాలని స్పష్టీకరణ. రైట్, ఇక వాటర్ మొత్తము తెలంగాణలో ఉన్న నీళ్లు మొత్తము ఆంధ్ర వాళ్ళు తన్నుకుపోతుంటే ఏం చేస్తున్నారని కేటీఆర్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణ అంటే కాంగ్రెస్ నేతలు కూడా, మంత్రులు అందరూ కూడా దానికి తగిన వివరణ ఇచ్చారు. ఇక మిగిలిన వాటర్ స్టోరేజ్ ఎలా స్టోరేజ్ చేయాలి, ఎంత ఏపీకి ఇవ్వాలి అనే వాటిపైన కూడా వివరణ ఇచ్చాం. ఇక అదే పనిలో ఉన్నామని కూడా చెప్పారు. రైట్, వచ్చేది ఎండాకాలం కాబట్టి వాటర్ అసలు ఎంత మిగులుతుంది, ఎంత మిగలదు, ఎంత మిగుల్చుకోవాలనే వాటి మీద చాలా క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈ అంశం చాలా మెయిన్ అనుకోవాలి. రైట్, ఇంకొకసారి ఇక్కడ చూద్దాం. ఐఓఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల పనితీరు. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే ఐఓఎస్ అని ఇచ్చారు. రైట్, ఒకప్పుడు ప్రయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటకాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట. రైట్, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. రైట్, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. ఈ 2 లైన్లు మనకు ఇంత అంశం చదవకపోయినా కూడా మెయిన్గా అర్థమవుతుంది. రైట్, ఈ రోజుల్లో జరిగేది అదే. మనం చాలా వరకు చూస్తున్నాము, ఐ థింక్ చూడబోతాము కూడా. ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడానికి ప్లాన్లు. రైట్, ఒకసారి మళ్ళీ చూద్దాము. రైట్, ఒకసారి ఈనాడు తెలంగాణ చూద్దాం. రైట్, ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ, అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. ట్రంప్ పుతిన్ భేటీకి ఫిరారు కాని ముహూర్తం. రైట్, ఇక ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. రైట్, ఉక్రెయిన్ రష్యా మధ్య దాడి ఎప్పుడైతే ఆగుతుందో అదే శాంతి అనుకోవాలి. ఈ చిన్న చిన్న ఒప్పందాలు ఇవన్నీ ఏవి కూడా శాంతికి నిదర్శనం కాదని మనకు అనిపిస్తోంది. రైట్, ఇక్కడ ఇంకొకసారి చూస్తే సైబర్ భద్రతలో నంబర్ 1 అవుతాము. రైట్, రాష్ట్రానికి సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి. డీప్ ఫేక్తో వైషమ్యాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి. షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పెంచే నియంత్రణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీ, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిలో మంగళవారం షీల్డ్ 2025 సదస్సును ఇక రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైట్, నిజంగానే నేరగాళ్లు దేశవ్యాప్తంగా 22,812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా వేశారు. రైట్, ఇది ఒక అంచనా మాత్రమే, అసలు ఎంత అనేది తెలిస్తే మన ఫీజులు ఎగిరిపోతాయి. రైట్, సైబర్ గురించి భద్రత పెంచే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా చూసుకోవాలి. డిజిటల్ అరెస్టులు ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అంశం గురించి చూస్తే రైట్, టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బ్రెజిల్ సంస్థతో ఒప్పందం. రైట్, ఇక కొత్త కంపెనీలకి ఒప్పందాలు చేసుకోవాలి కదా. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల పెంచేశారు. రైట్, ఒకసారి ఆ అంశం చూస్తే మూల సర్వే నెంబర్లోని భూమి కన్నా ఎక్కువగా పాసు పుస్తకాల జారీ. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల పైగా అదనపు విస్తీర్ణం. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో భూభారతి అమలుపై ప్రభావం, అదనపు విస్తీర్ణం కుదింపుపై రెవెన్యూ దృష్టి. రైట్, పోర్టల్కు కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. రాష్ట్రంలో 2017-18 మధ్య చేపట్టిన భూ దశల ప్రక్షాళన కార్యక్రమం కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలు ఇష్టారీతిన విస్తారాలను నమోదు చేశారు. ఆ సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించారు. దీని భూభారతిలోకి అప్లోడ్ చేసే క్రమంలో మూల సర్వే నెంబర్లలో ఉన్న ఇబ్బందికరంగా మారింది. రైట్, ఒకసారి కిందకు వద్దాం. ఆ గదే కదా అనుకోవద్దు, అది మన ఇంట్లోని ఓ గదే, కానీ దాని ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఒంటిని ఆరోగ్యంగా ఉంచాలన్నా, మనసును నిర్మలంగా మార్చాలన్నా దానికే సాధ్యం. అదేంటనుకుంటున్నారా? మన వాష్రూమ్ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుని దాన్ని నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు మనలో చాలా మందే ఉంటారు. రైట్,
కానీ దానివల్ల జరిగే నష్టాలు చాలా. దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఇంట్లోని మరుగుదొడ్ల భద్రత అంతే ముఖ్యం. ఎందుకంటే ఇంట్లోని అపరిశుభ్రత వ్యక్తిగత స్వాతంత్రాన్ని కూడా హరిస్తుంది. మహాత్మా గాంధీ. రైట్, ఈ కథనం చాలా బాగుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాల పరిమితి పొడిగింపు. హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిన న్యాయవాది. రైట్, ఇది సెకండ్ పేజ్లో ఉంది, ఒకసారి చూద్దాం. రైట్, వచ్చేసింది మినీ ప్రపంచ కప్. వన్డేలో టాప్ 8లో తలపడే జట్లు. రైట్, ఇక అందరూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం మనందరం క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాము. అది ఈ సండేనే జరగబోతుంది. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీకి సలహా కమిటీ బట్టి అధ్యక్షతన 8 మంది నిపుణులతో ఏర్పాటు. ఇక ప్రణాళిక శాఖ ఉత్తర్వులు. రైట్, తెలంగాణ అభివృద్ధి కోసమే మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రైట్, అది ఎప్పుడవుతుందో. ఇక 17 మందికి జీవిత ఖైదు. నల్గొండ కోర్టు సంచలన విషయం. షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని దూషించి దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. ఇక నల్గొండలోని ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ కమ్ 2వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇక మంగళవారం తీర్పు వెలువరించింది. ఇంతమందికి ఒకేసారి జీవిత ఖైదు విధించడం కోర్టు చరిత్రలో ఇక ఇదే ప్రథమం అని అనిపిస్తుంది. ఇక ఇదే చివరిగా కూడా అనిపించేలా ఉంది. ఎందుకంటే ఒకేసారి 17 మందికి జీవిత ఖైదు అనేది నిజంగానే ఒక సంచలనంగా భావించాలి మనందరము. ఇంతకుముందు ఇద్దరికి ముగ్గురికి అంటే చూస్తాం, కానీ 17 మందికి అనేది నిజంగానే కొద్ది సంచలనంగా తీసుకోవాల్సిన విషయం. షెడ్డులో సగం గుడిలో సగం. రైట్, బడి. ఇక ఇలాంటి బడిని మనం ఎప్పుడు చూసి ఉండము. ఇక్కడ ఈ పోస్టర్లోనే చూస్తున్నాము. ఇక్కడ మొదటి చిత్రంలో తడికెల షెడ్డులో వెళ్తున్న వారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన 1, 2, 3 తరగతుల విద్యార్థులు. రెండో చిత్రంలో అదే పాఠశాలకు చెందిన 4 మూల గ్రామంలో కాదు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మావల మండలం బట్టిసావర్గం పంచాయతీ దుబ్బలగూడలోని రాజీనగర్లో పరిస్థితి. రైట్, ఇక్కడి ప్రాథమిక పాఠశాల గతంలో అద్దె ఇంట్లో నడిచేది. ఇప్పుడు 38 మంది విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు, గతంలో కూడా ఇది అద్దె గృహంలో నడిచేది అని. ప్రస్తుతం ఏమో ఇక్కడ చిన్న షెడ్డులో నడుస్తుంది. రైట్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోయింది అని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు కూడా, అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ కూడా మరి ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా పెంచింది, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపడుతుంది. రైట్, గవర్నమెంట్ మారినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని మనకు అర్థమైపోతుంది. రైట్, ఎవరికి వాళ్ళే చదువుకోవాలి, ఇక ఎవరి చదువుకి వాళ్ళే బాధ్యత వహించాలి. గవర్నమెంట్ ఎప్పుడు బాధ్యత వహించదని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. రైట్, పిల్లల తల్లిదండ్రులు మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి. 17 మందికి జీవిత ఖైదు. రైట్, ఇది చూసాము. ఇక్కడ ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. రైట్, కేటీఆర్ ఆమన్గల్ రైతు దీక్ష సభలో మాట్లాడుతున్న కేటీఆర్ వేదికపై ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, తాటికొండ రాజయ్య మరియు అంజయ్ యాదవ్, లక్ష్మారెడ్డి, అలా వెంకటేశ్వర రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైట్, ఇక ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అందరూ పాల్గొన్నారు కేటీఆర్తో పాటు. ఆమన్గల్ రైతు దీక్ష సభలో కేటీఆర్ మాట్లాడారు. రైట్, ఇక సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. రైట్, ఒకసారి కింద చూస్తే సీఎంపై కేటీఆర్ విమర్శ. ఆయన కుటుంబ సభ్యులు 100 ఎకరాలు సంపాదించారని ఆరోపణ. రైట్, ఇక నేడు భారత విస్తృతస్థాయి సమావేశం హాజరు కానున్న కేసీఆర్. రైట్, కేసీఆర్ ఎప్పుడెప్పుడు ఏ మీటింగ్కి హాజరవుతారా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. రైట్, కేసీఆర్ ఒక 2 రోజులు మీటింగ్కి వస్తే 4 రోజులు మళ్ళీ గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోతున్నారన్న కామెంట్స్ కూడా మనకు బాగా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ పేపర్లో ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి అమెరికా దిగుమతులే ఎక్కువ. అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి తరలిపారు. దానికి కారణాల సంగతి అలా ఉంచితే అమెరికా వస్తు సేవల ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. ఆ లోటు ఏడాదికి ఏడాది పెరుగుతోంది. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే దిగుమతుల కంటే వస్తు సేవల ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఇక మన భారతదేశం నుంచి అమెరికా నుంచి మనం దిగుమతులే ఎక్కువ చేసుకుంటున్నాం, కానీ ఎగుమతులు అయితే తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. రైట్, ఎప్పుడైతే మనం ఎగుమతులు ఎక్కువ పెంచుకుంటామో అప్పుడే మనకు కూడా ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. 2024 సంవత్సరానికి అమెరికా వస్తు సేవల వాణిజ్య లోటు $918.4 బిలియన్ నమోదైంది. ఇది 2023లో $784.9 బిలియన్ ఉంది. పెరిగిన లోటు బిలియన్ డాలర్లుగా తేలింది. ఆయా సంవత్సరాల్లో అమెరికా దిగుమతులు ఎగుమతుల విలువ కూడా ఇక్కడ ఒకసారి ఇచ్చారు, మనం చూసుకోవచ్చు. రైట్, ఇక ఒకసారి ఇక్కడ చూద్దాం. ఉద్గారాల కట్టడికి అణు విద్యుత్. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే
పర్యావరణ కాలుష్యానికి తావియ్యని పరిశుద్ధ విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ బృహత్తర లక్ష్యం. 2047 నాటికి మెగావాట్ల అణు విద్యుత్ సాధించాలని ఇటీవల కేంద్ర బడ్జెట్ నిశ్చయించింది. అయితే సంస్కరణల పదంలో సాగితేనే అణు విద్యుత్ వెలుగులు విరచిమ్ముతాయి. రైట్, ఒకసారి దేశ జనాభా 2047 నాటికి 180 కోట్లకు చేరుతుందని అంచనా. వావ్, ఇప్పటికే 140 కోట్ల దాకా ఉంది. ఇక 180 అంటే దానికి డబుల్ పెరుగుతుంది, అంటే ఒక 2% ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. జనాభాతో పాటే కరెంట్ అవసరాలు గణనీయంగా పెరిగి తలసరి విద్యుత్ వినియోగం 3000 కిలోవాట్ అవర్లకు చేరనుంది. ఇక ఇంతటి డిమాండ్లను తట్టుకునేందుకు వివిధ రకాల విద్యుత్ వనరులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అణు విద్యుత్ పరిశుద్ధమైన విశ్వసనీయమైన ఇంధన వనరుగా కనిపిస్తోంది. రైట్, ఇంకెప్పుడు మన భారతదేశంలో జనాభా తగ్గుతుంది అంటే తగ్గే అవకాశం లేనట్టుగా ఉంది. ఇక పోతూ పెరుగుతుంది. దానికి తగ్గట్టే విద్యుత్ కావచ్చు, మనం అన్ని అవసరాలని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందులో విద్యుత్ అయితే మెయిన్. ఎందుకంటే ఇప్పుడు కరెంటు లేనిదే ఎవ్వరు ఎక్కడ ఉండలేరు, ఏ పని జరగదు ఈ రోజుల్లో. కాబట్టి దీనైతే పెంచుకోవాల్సి ఉంది. భారత్ అణు విద్యుత్ రంగంలోకి 1960వ దశకంలోనే ప్రవేశించింది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్ర స్థాపనతో ఈ రంగంలో మన దేశ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 5 అణు విద్యుత్ కేంద్రాలున్నాయి. అనేక ఆటంకాల కారణంగా ఈ రంగం విస్తరణ ముందుకు సాగలేకపోయింది. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే అణు విస్తరణ నిరోధక ఒడంబడిక ఇందులో ప్రధానమైంది. రైట్, ఒకసారి కిందకి వెళ్దాం. రైట్, ఎంతసేపు నేస్తాలో. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. స్వచ్ఛ ర్యాంకుల్లో అభిప్రాయం కీలకం. వచ్చే నెల 25 వరకు గడువు. రైట్, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. కరీంనగర్లో అవగాహన కల్పిస్తున్న పారిశుధ్య విభాగం. రైట్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. వీటి నుంచి మనకి ముందుకు సాగడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజల్లోకి మనం తీసుకెళ్ళి చెప్పడం కాదు, ప్రజలే ఆటోమేటిక్గా వాటిని తెలుసుకోవాలి. పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వానాకాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు పరిశుభ్రత గురించి అవసరం లేదు అన్నట్టుగా కూడా కొందరు ఉంటారు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహించే పరంపరాగత కృషి వికాస్ యోజన తదితర పథకాలను అటకెక్కే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వర్మి యూనిట్ల రాయితీని ఇవ్వకపోవటం, రైతుల వద్ద పశు సంపద తగ్గి పేడ లభించక పైర్ల సాగులో రసాయన ఎరువుల వాడకం ఇటీవల విపరీతంగా పెరిగింది. రైట్, ఇది ఒక మెయిన్ అంశంగా మనం భావించాలి. రైట్, పశు సంపద తగ్గి పేడ లభించక పైర్ల సాగులో రసాయన ఎరువుల వాడకం ఇటీవల విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం యాసంగిలో వరిలో 2 బస్తాల యూరియాకు బదులు 4 బస్తాల మక్కల 2 బస్తాలకు 9-12 బస్తాలు వాడుతున్నారని ఇక జగిత్యాల డేఈఓ పేర్కొన్నారు. ఎరువుల విపరీత వాడకాన్ని ఉదహరిస్తోంది. రైట్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వర్మి యూనిట్ల రాయితీని ఇవ్వకపోవటం, రైతుల వద్ద పశు సంపద తగ్గి పేడ లభించక పైర్ల సాగులో రసాయన ఎరువుల వాడకం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఈ లైన్ ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. రైతులని ఎప్పుడైతే గవర్నమెంట్ ఎక్కువగా ప్రోత్సహిస్తుందో, ఎప్పుడైతే పట్టించుకుంటుందో, అప్పుడే మనం వ్యవసాయ రంగంగా ముందుకు వెళ్ళగలం, ఎగుమతులను కూడా పెంచుకోగలుగుతాం. రైట్, ఇక సాక్షికి వెళ్దాం ఒకసారి ఇప్పుడు. రైట్, సాక్షిలో కూడా ఏమేమి వచ్చాయి, మెయిన్ హెడ్లైన్స్ ఏంటి, మెయిన్ అంశాలు ఏంటి చూసే ముందు ఇప్పుడైతే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రైట్, ఒకసారి సాక్షిలో ప్రధాన అంశాలు ఏంటి, మెయిన్ హెడ్లైన్స్ ఏంటి అన్నీ ఒకసారి చూద్దాం. రైట్, ముందుగా రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వుతో మనం స్టార్ట్ చేద్దాం. భారత అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. రైట్, అక్కడి నుంచి స్వదేశానికి తరలించనుంది. రైట్, ఇక అమెరికాకి ఎవరైతే పాస్పోర్టు వీసాలు లేకుండా ఇక బార్డర్స్ దాటి వెళ్ళారో వాళ్ళని అరెస్టులు చేయడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చారో అప్పటి నుంచి ఇక అమెరికాని కాపాడుకుంటాం అన్నట్టుగా చేస్తున్నారు. రైట్, ఒకసారి అగ్రరాజ్యాల స్నేహగీతం, ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణ, ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించడమే అజెండాగా రష్యా. రైట్, అమెరికా మంత్రులు చర్చ జరిపారు. రైట్, ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోతుందో అప్పటి నుంచి కూడా 2 దేశాలు కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు. 5 ఏళ్లలో వాణిజ్యం రెట్టింపు, ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీం నిర్ణయించారు. రైట్, 5 ఏళ్లలో వాణిజ్యం రెట్టింపు అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తారట. రైట్, ఇక మోదీ వరుస పర్యటనలు వెళ్తూనే ఉన్నారు. యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కంట్రీ కావచ్చు. ఇక వాణిజ్య రెట్టింపు కోసం అన్ని దేశాలని దర్శిస్తున్నారు. రన్వే. రైట్, ఒకసారి చూద్దాం. రన్వేపై విమానం బోల్తా అంట.
రన్వేపై విమానం బోల్తా కెనడాలోని టొరంటోలో మంచు బలమైన గాలుల వల్ల విమానం రన్వేపై బోల్తా పడింది. రైట్, మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా విమానాలు క్రాష్ అవ్వడము, విమానాలు స్కిడ్ అవ్వడము, రైట్. ఇక ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్స్, ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక పేలిపోవడం, వరుసగా ఈ మధ్య విమానాల అంటే ఫ్లైట్ క్రాషింగ్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. మన కంట్రీలో కాదు, వేరే కంట్రీస్లోనే మనం ఎక్కువగా చూసాము. ఈ మధ్య విమానంలో వెళ్ళాలని కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ జర్నీ చేయాలంటే చాలా మందికి భయం వేస్తుంది. కెనడాలో టొరంటోలో మంచు బలమైన గాళ్ల వల్ల విమానం రన్వేపై బోల్తా పడింది. రైట్, ఇక్కడ మంచు ఎక్కువగా కురవడం వల్ల మన స్కూటీలు బైక్లు స్కిడ్ అయినట్టే విమానం కూడా స్కిడ్ అయి రివర్స్ పడింది అన్నమాట. ఇదైతే మరీ వింతగా అనిపించింది. ఎందుకంటే విమానం అనేది రివర్స్ పడడం, అది పేలకుండా వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి వాటర్ మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల పెను ప్రమాదం జరగకుండా ఆగిందని చెప్పుకోవచ్చు. రైట్, అందులో 18 మంది గాయపడ్డారు. రైట్, మొత్తం 90 మంది దాకా ఉన్నారంట, కానీ 18 మంది గాయపడ్డారు. ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇవి తప్ప మీరేం చేస్తున్నారు? దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేదే లేదు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం వదిలేయడం తప్ప మీరేం చేస్తున్నారు అంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరును తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది. ఇక బోసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే వివరాలను పూర్తిగా తెలిసే. రైట్, వివరాలంతా అవుట్ పేజ్లో ఉంది. రైట్, ఇక హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. రైట్, పోలీసులు ఏదైనా కేసు పెట్టి లోపల వేసినప్పుడు దాని గురించి నిక్షిప్త సమాచారాన్ని మొత్తం సేకరించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు మొత్తం డేటాను మొత్తం కలెక్ట్ చేసి ఎవిడెన్సెస్ అన్నీ ఎలా ఉన్నాయి చూస్తే ఈ నిందలు అనేవి పోలీసులకు తప్పుతూ ఉంటుంది. ఈ మొట్టికాయలు అనేవి మరొకసారి వేయించుకోకుండా పోలీసులు చురుగ్గా పనిచేయాలని ఇదొక వార్న్ కూడా అని మనం అనుకోవచ్చు. రైట్, హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. రైట్, హైకోర్టు మొట్టికాయలు వేసిందంటే ఇక వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏ కేసు అయినా పర్లేదు, ఏదైనా మొత్తం డేటాని కూపీ లాగడము, ఇంట్రాగేషన్ అన్ని సరిగ్గా చేసి ఎఫ్ఐఆర్ చేస్తేనే ఏ కేసు అయినా పెట్టడం వల్ల దానికి ఉపయోగం అని తెలుస్తుంది. రైట్, టీడీపీకి కొమ్ము కాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక. వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం, సప్త సముద్రాలు అవతల ఉన్నా కూడా రప్పించి చట్టం ముందు నిలబెడతాం. రైట్, ఈ అంశం చూసుకుంటే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ చేసిన మెయిన్ అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, కక్ష సాధింపు చర్యలను చేపట్టనన్నారు. అయినా కూడా ఒక్కొక్కరిని వైసీపీ నేతలు కావచ్చు, కార్పొరేటర్లు, నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే లోకేష్ కూడా మనందరికీ చెప్పడం జరిగింది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తామన్నారు. దాన్ని అవలంబిస్తూ ఉన్నారు, మనందరం చూస్తూనే ఉన్నాము. ఇక వాళ్ళు అవలంబిస్తున్న తీరును చూసి జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఒకవేళ మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూసుకొని రెచ్చిపోతే మీరు రిటైర్డ్ అయినా మేము వదిలిపెట్టము, ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి మరి ఇంట్రాగేషన్ చేస్తామని. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవలంబిస్తామని. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇదే చెప్పారు. అంటే వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎప్పుడు తీసుకెళ్తారనే ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు రివెంజ్లు తీసుకుంటున్నారే తప్ప ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పింది కక్ష సాధింపు చర్యలు చేపట్టము, గత ప్రభుత్వం లాంటి గొడవలు, ఘర్షణలకి మేము తావివ్వము అని చెప్పారు. కానీ వరుసగా వైసీపీ నాయకులు గతంలో అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి కేసులు పెడుతూనే ఉన్నారు. అందులో మెయిన్ అయితే వల్లభనేని వంశీ కేసు ప్రస్తుతం ఇప్పుడు నడుస్తుంది, మనం చూస్తూనే ఉన్నాము. పోలీసులు 3 సింహాలకు సెల్యూట్ చేయండి, అంతేగాని టీడీపీ నాయకులకు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా చూసాం మనం. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళారు. రైట్, అక్కడ ఆయన భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. మనం ఈ మెయిన్ హెడ్డింగ్ పెద్ద ఫోటో ఒకటి వచ్చింది ఇక్కడ, మెయిన్ చూడొచ్చు. పంకజశ్రీ గారు వల్లభనేని వంశీ గారి వైఫ్ ఇక్కడ ఉన్నారు. అలాగే ఒక ఫోటో అంటే రెచ్చగొట్టి మరీ రచ్చ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో చూపిస్తూ మరి దీనికి అన్ని గురించి, మిగతా పేపర్స్ అన్ని గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉన్నారు. వెనకాల లాయర్స్ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అలాగే ఇక్కడ పక్కన చూస్తే పేర్ని నాని గారు కూడా ఉన్నారు. రైట్, దీని గురించి అంశాన్ని మాట్లాడుతున్నారు. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, చిత్రంలో వంశీ సతీమణి పంకజశ్రీ, మాజీ మంత్రి పెర్ని నాని పక్కన ఉన్నారు. రైట్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను 1.5 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతానని
సిఐ అన్నాడట, రైట్, ఏడాది తర్వాత రిటైర్ అవుతాను అని అన్నాడట. రిటైర్డ్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ పిలుస్తాం, చట్టం ముందు నిలబెడతాం, న్యాయం జరిగేటట్లు చేస్తాం. దీనికి అర్థం ఏంటండి? ఆయన నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ అయినా కూడా ఇప్పుడు ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేసావు కాబట్టి నీకు నెక్స్ట్ రివెంజ్ ఉంటుందని అర్థం చేసుకోవాలా? మరి ఏమని అర్థం చేసుకోవాలి? రైట్, పోలీసులు సుమోటోగా పెట్టిన కేసులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. ఎక్కడా వంశీ పేరు లేకపోతే ఎలా అరెస్ట్ చేసి ఎలా లోపలేస్తారు? అంటే గవర్నమెంట్ పోలీసులు వాళ్ళ కనుసన్నల్లో పని చేస్తున్నారు అనే తీరుగా మాట్లాడిన అంశం ఇది. వంశీ అరెస్ట్ వెనుక పోలీసులతో కలిసి చంద్రబాబు, లోకేష్ కుట్రలు. ఇక ఆయన సామాజిక వర్గంలో మరెవరు లీడర్లుగా ఎదగకూడదు. ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో వేరే కులస్తులు కానీ ఆయన వర్గంలో వేరే ఎవరు కూడా ఎదగకూడదు అన్నట్టుగా దీనికి అర్థం వస్తుంది. ఇక అందుకే వంశీ, కొడాలి నానిపై చంద్రబాబుకు దుఃఖ. అక్రమ కేసులో అరెస్టు, విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని పరామర్శించారు వైఎస్ జగన్. ఇక రైట్, మరొకసారి 2023లో పోలీసులు సత్యవర్ధన్ నుంచి రికార్డ్ చేసిన 161 స్టేట్మెంట్లోనూ వంశీ పేరు లేదు. రైట్, ఇక్కడేమో స్టేట్మెంట్లో కూడా వంశీ పేరు లేదంటున్నారు. అంటే విక్టిమ్స్ వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లోనూ వంశీ పేరు లేదంటున్నారు. రైట్, ఇక్కడేమో వంశీ అరెస్ట్ సామాజిక వర్గంలో మరెవరు కూడా ఎదగకూడదు, పోలీసులు సుమాటోగా పెట్టిన కేసుల్లో కూడా ఎక్కడ వంశీ పేరు లేదంటున్నారు. ఇక్కడ వంశీ పేరు లేకుండా వంశీని అరెస్ట్ చేసి కావాలని తప్పుడు కేసు పెట్టి లోపల బంధించి ఇవన్నీ చేస్తున్నారు అని ఒక ఆరోపణ. రైట్, ఇంతకుముందు పంకజశ్రీ గారు కూడా చెప్పారు, మా ఆయనకి చంపేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నారు, జైల్లో ఆయనకి రక్షణ లేదు, మాకేవో డౌట్లు వస్తున్నాయని కూడా పంకజశ్రీ గారు మరీ నొక్కి చెప్తున్నారు ఈ విషయాన్ని. అయినా కూడా ఆయనకి ఎలాంటి భద్రతను కల్పిస్తారో మనం చూడాలి. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడు అదే విషయాలను చెప్పాడు. ఇక టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సత్యవర్ధన్ స్పష్టంగా చెప్పాడు. చెప్పినా కూడా మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంటే ఏదో వీళ్ళు చెప్తున్న స్టేట్మెంట్ అది. రైట్, దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి తప్పుడు ఫిర్యాదు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే అదే రోజు సాయంత్రం సత్యవర్ధన్ స్టేట్మెంట్ నమోదు చేసి బలవంతంగా పేరు చెప్పించారు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇవి తప్ప మీరేం చేస్తున్నారు? దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. రైట్, ఇందాక మనం ఇందాక చూసాం, మనం ఈనాడులో చూసాము, కోర్టు మొట్టికాయలు వేసింది పోలీసులకి. రైట్, ఇప్పుడు మనం సాక్షిలో కూడా అదే చూసాం ఇక్కడ. రైట్, పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి మూటికాయలు వేసింది. రైట్, ఇందాక కూడా పేపర్లో అదే చూస్తాం. ఇక్కడ ఒకసారి చూద్దాం. అన్నదాత ఆక్రందన, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. ఇక మిరప, పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. క్వింటా కాదు కనీసం కిలో కూడా మద్దతు ధరను కొనుగోలు చేయని కూటమి సర్కార్. రైట్, కూటమి సర్కార్ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు కూడా ఇదే చెప్పింది, రైతులకి అండగా నిలుస్తాము, రైతుల కోసమే మేము ఉన్నాము అని చెప్పారు. మరి ఇక్కడ ఇలాంటి హెడ్లైన్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇక రైట్, వైపరీత్యాల వల్లే దెబ్బతిన్న రైతులకు నేటి అందని నష్టపరిహారం, ఉచిత పంటల బీమాకు మంగళం, అందని బీమా పరిహారం, సీజన్ ముగుస్తున్నా పైసా పెట్టుబడి సాయాన్ని చేయలేదు. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. రైట్, ఓకే, ఇవి ఈ రోజుటి వివిధ వార్తాపత్రికలలో వచ్చిన మెయిన్ హెడ్లింగ్స్, మెయిన్ అంశాలు. రైట్, ఇక మనం చూసాము మెయిన్ హెడ్లింగ్స్ ఏవైతే ఉన్నామో అన్నీ చూసాము. రైట్, ఇవి ఈ రోజుటి అప్డేట్స్. ఇక మళ్ళీ రేపటి ఎడిషన్లో మళ్ళీ కలుసుకుందాం.